పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కొలిపాక శ్రీనివాస్కి సింహం గుర్తు కేటాయిస్తూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, పెద్దపల్లి ప్రజల ఆకాంక్షలకు, అభివృద్ధి, ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచే నాయకుడు కొలిపాక శ్రీనివాసని, ప్రజల మధ్యనుంచి వచ్చిన వ్యక్తిగా మునిసిపల్ పాలనలో పారదర్శకత, సమానత్వం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపారు. తెలంగాణ జాగృతి సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న కొలిపాక శ్రీనివాస్ని పెద్దపల్లి ప్రజలు ఘన విజయం దిశగా నడిపిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పెద్దపల్లి మున్సిపాలిటీలో మార్పు, ప్రజాపాలన, అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తు ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలవనుందని అన్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధి, పేదల సంక్షేమం, యువతకు అవకాశాలు, మహిళల భద్రత వంటి అంశాలపై కొలిపాక శ్రీనివాస్ నాయకత్వంలో బలమైన ప్రజాపాలన ఏర్పాటు చెయ్యడమే తెలంగాణ జాగృతి లక్ష్యమని ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలిపాక సంపత్, గంగుల సతీష్, సంతోష్, నరేష్, చందు తదితరులు పాల్గొన్నారు.